ఒకరోజు గ్రామం చివరున్న పాత బండమట్ట చెట్టు దగ్గర ప్రతిరోజు అర్ధరాత్రి ఏదో తెలియని మంట కనిపిస్తుందంట. అయితే ముందుగానే సురేష్కి ఆ గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఊరి చివరున్న పాత బండమట్ట చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని, అక్కడేదో ఒక అమ్మాయి చేతబడి చేస్తుందని, ఎవరైనా శత్రువుగా చూసిన వాళ్ళు మాత్రమే అమ్మాయి దగ్గరికి వెళ్తారని, ఆమె వాళ్ళకి మట్టి బొమ్మ కడుతుందని, ఆ బొమ్మని అర్ధరాత్రి దహనం చేస్తే మనిషి శరీరం కూడా అలానే కాలిపోతుందని చెప్పారు. సురేష్ ఒక యూట్యూబర్ కాబట్టి అతనికి భయం కంటే కుతూహలం ఎక్కువైంది. ఒక రాత్రి సురేష్ తన కెమెరాను పట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. సమయం రాత్రి 12:07. చెట్టు దగ్గర శబ్దం వినపడింది. అది గాలి కాదు, ఎవరో నడుస్తున్నట్టు. సురేష్ చెట్టుకి దగ్గరయ్యాడు. అక్కడ ఒక సన్న పొడుగు బూడిద రంగు చీర వేసుకునే అమ్మాయి కూర్చొని ఉంది. అమ్మాయి ముందు ఒక మట్టి బొమ్మ. ఆ బొమ్మ మీద ఎర్ర దారం చుట్టుంది మరియు బొమ్మ కాళ్ళ మీద నల్లబొట్టు పెట్టుంది. అది చూస్తే అది మనిషిని పోలి ఉంది. సురేష్ ఇలా అడిగాడు, అమ్మా ఇక్కడేం చేస్తున్నారు? ఆమె ఒక్కసారిగా తలను పైకెత్తింది. ఆమెకి కళ్ళు లేవు.